మరణ భయము నుండి మనలందరినీ విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారని. చాలా మందిలో బహుశా మరణ భయం ఉందేమో, పానిక్ అటాక్స్ గుండా నువ్వు వెళ్తున్నావేమో, ప్రతి చిన్న విషయానికి భయపడుతూ నేను చచ్చిపోతానేమో, మరణం నన్ను కబళిస్తుందేమో, ఏ పని చేస్తున్నా మరణం నన్ను వెంటాడుతుందేమో, ఈరోజే నేను చనిపోతానేమో, లేదా ఈ వ్యాధితోనే నేను చనిపోతానేమో అనే భయంతో ఒకవేళ నువ్వు బ్రతుకుతుంటే యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది నీలో ఉన్న భయాన్ని తీసివేయడానికి. నీ జీవం యేసుక్రీస్తు ప్రభు దగ్గర సురక్షితంగా ఉంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. బ్రతికినంతకాలం దేవుని కోసం బ్రతకాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అనే పౌలు మహాశయుడు చెప్పినట్టుగా ప్రభు కోసం బ్రతుకుదాం. ఏనాడైనా ఈ భూమి మీద మన జీవితాన్ని ముగిస్తే నిత్య జీవాన్ని ఆల్రెడీ దేవుడు మనకు వరముగా అనుగ్రహించాడు, గిఫ్ట్గా ఆయన ఇచ్చాడు. పాపం వలన వచ్చే జీతం మరణం. అయితే యేసుక్రీస్తు ప్రభు నందు మనందరికీ ఒక వరము ఇవ్వబడింది. అదేనంటే నిత్య జీవము. రోమా 6:23లో ఆ మాట మనం చూస్తాం. ప్రభు యొక్క జీవము మరియు నిత్య జీవము మనకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా నిలబడదాం, దేవుని కోసం బ్రతుకుదాం. గాఢాంధకారపు లోయ అనుభవం నుంచి ఒకవేళ నువ్వు వెళ్తున్నా నువ్వు భయపడడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు.